నా పేరు కనకమేళ్ళ హరిప్రసాద్. ఐటీసీ పిఎస్పిడి యూనిట్లో గుర్తింపు సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. టీఎన్టీసీ ప్రెసిడెంట్గా 5వ తారీఖు రోజు నాడు ఉదయం మన సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిషోర్ నాయక్ గారు నిలబడతా ఉన్నారు. వారికి టీఎన్టీసీ యూనియన్గా రికగ్నైజ్డ్ యూనియన్గా మా మద్దతునే వారికి పూర్తిగా ప్రకటించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అంటే మీరు మద్దతు ఇవ్వడానికి మనం చూసాం, చాలా మందిని చూసాం. గతంలో శ్రీ ధరావత్ రాజు గారు సుదీర్ఘంగా ఈ సారపాక గ్రామ పంచాయతీలో వారు సుదీర్ఘంగా ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతుతో కూడా సుదీర్ఘమైనటువంటి సర్పంచ్గా వారు ప్రయాణం కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలకి, ఏమీ లేని వారికి అందరికీ కూడా తనలో నాలుగులాగా రాజుగారు అంటే ఇద్దరు గొడవబడి వెళితే ఆయన ఎవరిని నొప్పించకుండా ఇద్దరిని సరి చేసుకుంటూ వారి ప్రయాణం కొనసాగించడం జరిగింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో మన చందు నాయక్ గారు అప్పుడు ఒక హత్య కేసులో ఇరుక్కొని వారు దూరం అయిపోయి వచ్చిన తర్వాత వారి పరిపాలన కూడా వారి తండ్రి గారి పరిపాలనలాగా ఈ సారపాక ప్రజలందరికీ కూడా సుభిక్షంగా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఒక టీఎన్టీసీ యూనియన్గా మా నాయకుడు శ్రీ పోట్రంగారావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తూ వారికి మేము పనిచేయడం జరిగింది. ఆగండాడి వారు కూడా అదేవిధంగా అందిస్తారన్న ఉద్దేశంతో సహకరించడం జరిగింది. ఆ తదనంతరం పొలిటికల్ పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ మా పార్టీ బూకే సరస్వతి గారిని పెట్టడం, వారికి మేము మద్దతు ఇవ్వటం, ఆ ఎన్నికల్లో కూడా శ్రీ చందు నాయక్ గారు వారు ఘన విజయం సాధించడం జరిగింది. ఆ తదనంతర పరిణామాల్లో మన పంచాయతీకి 10 సంవత్సరాలుగా ఎన్నికలు లేవు, మనకు సర్పంచ్ లేరు. ఇక్కడ ప్రజలు భారీ వరదలు వచ్చినా, కరోనా వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఎవరికే ఇబ్బంది కలిగినా నాయకుడు లేనటువంటి సర్పంచ్ లేనటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఆదుకోని పరిస్థితుల్లో ఐటీసీ కర్మాగారం అయితేనేమి, లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, కరోనా వచ్చినప్పుడైనా, వరదలు వచ్చినప్పుడైనా ఈ యొక్క ప్రజలను హక్కును చేర్చుకొని పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తదనంతరం ఇప్పుడు శ్రీ కిషోర్ నాయక్ గారు గత 4 సంవత్సరాల క్రితం మా దగ్గరకు రావడం జరిగింది. మేము ఇట్లా ఎల్ఎల్బి చేసి ఉన్నాం, మాకు ఇక్కడ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉంది అని అంటే, అసలు మీది ఎక్కడ అని అడిగాం. మేము గత 5 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామండి, మేము చూస్తూనే ఉన్నాం అన్నారు. ఓకే, వస్తే కనుక ఆలోచించి మీకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ మాట మీదగానే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని శ్రీ గౌరవ శ్రీ పాయ వెంకటేశ్వర్ల గారి సహాయ సహకారాలతో వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ తెలుగుదేశం, టీఎన్టీసీ, సిపిఎం మద్దతుని అడగడం జరిగింది. పూర్తి మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేస్తూ ఉన్నాం. ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తీరంలో ఇప్పుడు పర్సనల్గా ఓన్లీ టీఎన్టీసీ యూనియన్, టీఎన్టీసీ అధ్యక్షుల్ని టార్గెట్ చేస్తూ శ్రీ చందు నాయక్ గారు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాటి గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ లేకపోయినా ఇక్కడ టీఎన్టీసీ అనేది ఐటీసీ పిఎస్పిడిలో గత 40 సంవత్సరాలుగా ఉంది. రెండోసారి మంచిని గుర్తిస్తూ మళ్ళీ మమ్మల్ని గెలిపించారు. రెండోసారి గెలిచాం. 24/7 ఇక్కడ కార్మికులకు ఏ అవసరం వచ్చినా, మేము ఇబ్బందుల్లో వచ్చినా ఉంటాం. ఆ కార్మికుడికి వరదలు వచ్చి ఇల్లు పడితే వాళ్ళని షిఫ్ట్ చేసే దాంట్లో ఉంటాం. ఆ కార్మికులకు కానీ ప్రజలకు కానీ కరోనా వస్తే వారికి మెడికల్ కిట్ అందిస్తూ, వాళ్ళని ట్రాన్స్పోర్ట్ అందిస్తూ, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో మేము ముందుంటాం. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పాయింట్స్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే అన్నింటినీ కూడా అందించే విధంగా మేము ముందుంటాం. కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటూ పనిచేయటం వల్లే మాకు మరలా రెండోసారి ఈ కార్మికులు పట్టం కట్టారండి. తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీ చందు నాయక్ గారికి. మేము ఇక్కడే ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. రోజు నిత్యం కార్మికులతో ఇక్కడే ఉంటున్నాం. కార్మికుల ఇళ్లలో శుభకార్యాలు కలిగితే ఇక్కడే ఉంటాం. కార్మికుల ఇళ్లలో అశుభకార్యాలు జరిగినా, వారి ఇబ్బందుల్లో ఉన్న మొట్టమొదటిగా ఉండే యూనియన్ టీఎన్టీసీ యూనియన్ అని మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ లేరు కదా, మీరున్నప్పుడు యూనియన్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయని అనుకుంటున్నారు. మీరు ఆ భ్రమలో ఉన్నారు. సారపాక ప్రజలు చాలా మారారు, యువత చాలా మారింది. మేము ఎవరిని మోసం చేసి ఎవరి దగ్గర కూడా మేము పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితి లేదు. మేము ఐటీసీ కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్ని నాదని చెప్పి నేను కోర్టులో వేయలేదు. సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే ఉందో
ఆ గుడి కట్టిస్తే ఆ గుడి స్థలం కూడా నాదని చెప్పి నేను ఎక్కడ రికార్డు తీసుకురాలేదు. ఇక్కడ గత 60 సంవత్సరాలుగా చాలా మంది ఇల్లు కట్టుకొని ఉంటే ఒక ఫేక్ పంచనామా రిపోర్టులతో ఈ సారపాక మొత్తం నాది అని మేము ఎవరికీ చెప్పట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, కార్మికుల కోసం నిత్య ప్రజల్లో ఉంటూ కార్మిక సంక్షేమం కోసం మేము పనిచేస్తా ఉన్నాం అని చెప్పి మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు అదొకసారి అర్థం చేసుకోండి. మీ ప్రచారం ఏదైతే ఉందో, నేను గత 10 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి ఇది చేశా, రేపు వస్తే ఇది చేయబోతున్నానని చెప్పి తెలియజేయండి. మా తండ్రి గారు చేశారు, మీ తండ్రి గారు చేయలేదని ఎవరన్నారు? మీ తండ్రి గారు చేశారు కాబట్టే మీరు కూడా అదే స్థాయిలో చేస్తారని మీకు 2 సార్లు అధికారం ఇచ్చారు. మరలా మీరు వస్తే ఏం చేస్తాం? మీ గత 10 సంవత్సరాల్లో ఏం చేశారు? మీరు వెళ్ళిపోయి వచ్చేసరికి చూడండి, సారపాక రూపురేఖలు 60% మారినాయి. ఇంకా 40% మారాల్సిన అవసరం ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా ఆ రోజు విద్యార్థులు బాగా చేస్తారని అందరం కూడా సహకరించాం. ఈ రోజు నాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు, మీకు అవసరమైతే నేను ఇది చేశా 10 సంవత్సరాలు ఈ ప్రజలకి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఇది ఇప్పించాను. చెప్పండి, డిగ్రీ కాలేజ్ లేదు, ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు. కార్మికులకి, లోకల్ ప్రజలకి సిఎస్ఆర్ యాక్టివిటీలో ఎవరొచ్చి ఏ రిక్వెస్ట్ అడిగినా మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్తా ఉంటాం, పని చేస్తూ ఉంటాం. మీరు మాట్లాడుతున్నారుగా, మరి వరదలు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? భారీ వరదలు 1986 తర్వాత వచ్చిన వరదలు, కర్ణాటక ట్రైన్లో మీరు ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు నాడు ఓటు అడగటానికి ఏం అర్హత ఉందని అడుగుతున్నారు? ఏ లెవెల్లో ఓటు అడుగుదామని వస్తున్నారు మీరు? కాబట్టి మీరు ఆలోచించుకోవడం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు అడిగారు కాబట్టి క్లియర్ కట్గా మా కుటుంబం ఏంటో, మేమేంటో. ఇవాళ మా తండ్రి గారు గేట్ దగ్గరికి వెళ్తే ఒక ఫోటో తీసి పెట్టేశారు. వాళ్ళ తండ్రి గారు ఇది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారని. మా తండ్రి గారు మీకు తెలియదా? ఎప్పటి నుంచి ఐటీసీ కాంట్రాక్ట్గా ఉన్నారో మీ తండ్రి గారికి కూడా తెలుసు కదా. అంటే ఇవాళ రాజకీయాలు వచ్చినాయి కాబట్టి అవతలోడి మీద 4 రాళ్ళు చేసి 4 ఓట్లు గడుపుకుందామంటే ప్రజలందరూ కూడా వివేకులే, చాలా క్లారిటీగా ఉన్నారు సారపాక ప్రజలు. మీకే అవకాశం ఇస్తే అది మీ అదృష్టం. ప్రజలైతే చాలా క్లియర్గా ఉన్నారు. ఈ రోజు నాడు ఉదయం నుంచి సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు కావాలా, ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి పరిపాలన చేసే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.